So coming to the topic science and technology, most important topic for current affairs and జనరల్ గా వచ్చే క్వశ్చన్లు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చినప్పుడు అవి కరెంట్ అఫైర్స్ రూపంలోనే వస్తాయి కానీ జనరల్ గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఇవ్వడం మానేశారు. సిలబస్ లోనే అలానే ఉంది. ఎప్పుడైనా గ్రూప్ 1 సిలబస్ పేపర్ ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ పేపర్ చదవాలి. మనం సిలబస్ పేపర్ చదివినప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పేపర్ 1 సిలబస్ పేపర్ లో ఎప్పుడు ఏముంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్, అంటే ప్రస్తుతం జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్డేట్స్ అడుగుతారు అంతే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్. మొత్తం మనం 2011లో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మొత్తము మూడు సెషన్లలో కవర్ చేస్తా. ఈ 3 సెషన్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను నేను. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఉపగ్రహాలు. మన దేశము, వివిధ దేశాల నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు మొత్తం వివరాలు కవర్ చేస్తాము. ఫస్ట్ ఫిబ్రవరి 28న ఇస్రో అనేది అమెజానియా 1 18 కో ప్యాసింజర్ ఉపగ్రహాలు, అంటే అమెజానియా 1 ఒకటి, ఇంకో 18 ఉపగ్రహాలు పంపించింది అనమాట. దీంట్లో భారతదేశానికి చెందిన 5 ఉపగ్రహాలు, యుఎస్ఏకి చెందిన 13 ఉపగ్రహాలు, ఒక ప్రాథమిక ఉపగ్రహం అమెజానియా 1 ఉంది. మొత్తం 19 ఉపగ్రహాలను ప్రయోగించింది అనమాట. ఎక్కడి నుంచి ప్రయోగించింది? లాంచ్ వెహికల్ ఉంటుంది ప్రతి ప్రయోగానికి. పిఎస్ఎల్వి C-51 నుంచి ప్రయోగించింది. పిఎస్ఎల్వి C-51 నుంచి ప్రయోగించింది అనమాట. ఇస్రో పిఎస్ఎల్వి C-51, అమెజానియా 1 అండ్ 18 కో ప్యాసింజర్ ఉపగ్రహాలు. శ్రీశక్తి శాట్, ఇదొక శాటిలైట్. తయారు చేసింది ఎవరు? శ్రీశక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇస్రో సహాయంతో తయారు చేసింది అనమాట. వీటితో పాటు పిఎస్ఎల్వి C-15 లాంచ్ వెహికల్ యూజ్ చేసుకుని 5 చెప్పాను కదా, ఇదిట్లో ఒకటి శ్రీశక్తి శాట్ అనమాట. సో ఇలా అడిగితే శ్రీశక్తి శాట్ ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం ఏ లాంచ్ వెహికల్ నుంచి ప్రయోగించారు? పిఎస్ఎల్వి C-51. మన దేశంలో ఉపగ్రహాలను పంపించేది షార్ నుంచే. షార్ అంటే శ్రీహరికోట సంబంధించింది అనమాట. శ్రీహరికోట దగ్గర ఉంటుంది షార్ అనేది. నెక్స్ట్ నిసార్ అనేది నాసా, ఇస్రో, సార్ అంటే సింథటిక్ ఎపర్చర్ రాడార్ సార్ అంటే. సో ఇస్రో, నాసా కలిపి ఒక నాసా, ఇస్రో, సార్ అనేది తయారు చేస్తుంది అనమాట. ఇది పూర్తిగా తయారు చేయడం అయిపోయింది. నాసా, ఇస్రో కలిసి తయారు చేస్తుంది. నిసార్ ఎవరు కలిసి చేస్తున్నారు? నాసా, ఇస్రో. ఆ 2 మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఉపగ్రహం ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ లో ఉపయోగిస్తుంది అనమాట. 2 రాడార్లు ఉంటాయి. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ ని ఉపయోగించుకొని ఇది రాడార్ పనులు చేస్తుంది. రాడార్ అంటే ఏంది? రాడార్ అంటే ఏమీ లేదు, దూరంగా ఉన్న వాటిని రాడార్ అంటే వీటిని గ్రహించడం అనమాట. ఆ డేటా తీసుకోవడం రాడార్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ సౌండింగ్ రాకెట్ RH-560ని ఇస్రో ప్రయోగించింది. ఎక్కడి నుంచి? మళ్ళీ షార్ నుంచే. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో ఉంది, అక్కడి నుంచి ప్రయోగించింది అనమాట. ఈ సౌండింగ్ రాకెట్ న్యూట్రల్ విన్స్, ప్లాస్మా డైనమిక్స్ లోని ఎత్తు వైవిధ్యాన్ని అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ ఈఓస్ 3 అనేది ఒక శాటిలైట్. దీన్ని GSAT-1 కూడా అంటారు. EOS 3 ఆర్ GSAT-1. GSAT కి పిఎస్ఎల్వి పంపించిన శాటిలైట్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. GSLV, PSLV డిఫరెన్స్ తెలుసుకోండి. ఇవన్నీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో నీట్ గా కవర్ చేస్తాను. GSLV అంటే ఏంది, PSLV అంటే ఏంది, రామ్జెట్ అంటే ఏంది, స్క్రామ్జెట్ అంటే ఏంటి, SFDR టెక్నాలజీ అంటే ఏంటి, సబ్సోనిక్ అంటే ఏంది, సూపర్ సోనిక్ అంటే ఏంది, ఇవన్నీ కవర్ చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ వచ్చినప్పుడు. సో ఆగస్టు 12న ఇస్రో GSAT-1 ఆర్ EOS 3 జియోసెంక్రైజ్ శాటిలైట్ వెహికల్ ని GSLV F10 నుంచి, GSLV F10 అనేది వెహికల్ F10 నుంచి ప్రయోగించింది అనమాట. కానీ ఇది ఫెయిల్ అయింది. క్రయోజెనిక్ ఇంజన్ లో సంథింగ్ లోపం ఉండడం వల్ల ఫెయిల్ అయింది అనమాట. షార్ నుంచి ప్రయోగించింది. నెక్స్ట్ NROL 82 అనేది యుఎస్ఏకి చెందిన ఒక ఉపగ్రహం అనమాట. ఇది యుఎస్ఏకి చెందిన ఒక గూఢచారి ఉపగ్రహం. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ కవర్ చేశాను అంతే. సో దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటి మనం కవర్ చేసింది? ఒకటి అమెజానియా ప్లస్ 18 కో ప్యాసింజర్, PSLV C-51 లాంచ్ చేశారు. శ్రీశక్తి శాట్
పిఎస్ఎల్వి C-51 నుంచే లాంచ్ చేశారు. నిసార్ అనేది నాసా ఇస్రో కలిపి తయారు చేస్తుంది, జాయింట్ వెంచర్ అనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది, నిసార్ అనేది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది L బ్యాండ్ S బ్యాండ్ లో పనిచేస్తుంది. నెక్స్ట్ సౌండింగ్ రాకెట్ RH-560, ఇది కూడా షార్ నుంచే ప్రయోగించారు. నెక్స్ట్ EOS-3 ఆర్ GSAT-1 ఇస్రో ప్రయోగించింది అనమాట. August 12th ప్రయోగించింది. ఈ డేట్లు గుర్తుపెట్టుకోకండి, మాక్సిమం డేట్లు ఇవ్వడం మానేశారు. అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈవెన్ పంచాయతీ సెక్రటరీ కానీ ఏ ఎగ్జామ్ కైనా డేట్లు ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి ప్రయోగించారు, లేకపోతే ఏ శాటిలైట్ ప్రయోగించారు, ఏ లాంచ్ వెహికల్ నుంచి ప్రయోగించారు, అట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో ఇది ఫెయిల్ అయింది. దీన్ని దేని నుంచి ప్రయోగించారు, GSLV F-10 నుంచి ప్రయోగించారు అనమాట. NLO-2 అనేది USA యొక్క గూఢాచారి ఉపగ్రహం. ఈ టాపిక్ లో మనం ఇస్రో తర్వాత ప్రపంచంలో వివిధ కంపెనీలు కానీ లేకపోతే ఏజెన్సీలు కానీ ప్రయోగించిన ఉపగ్రహాల గురించి చెప్పుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ సేమ్ ఉపగ్రహం పేరు, ప్రయోగించింది ఎవరు, ఉపగ్రహ వివరాలు. 60 స్టార్లింక్ ఉపగ్రహాలని స్పేస్ ఎక్స్ పంపిస్తుంది. స్పేస్ ఎక్స్ అనేది ఎవరి కంపెనీ, ఇందాక చెప్పాను, స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ అనమాట. సో వీటిది ఫ్లోరిడాలోని కేప్ కెనల్ నుంచి పంపించారనమాట. ఉపగ్రహాలను 2 దశల రాకెట్ ఉపయోగించి ప్రయోగించారనమాట. ఈ 60 స్టార్లింక్ ఉపగ్రహాలు ఎందుకు న్యూస్ లో వచ్చాయంటే, ఇటీవల కూడా 1 month బ్యాక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని భారత్ లో కల్పించాలి, అన్ని చోట్ల కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి 60 స్టార్లింక్ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి అనమాట. సో భారత్ లో అన్వాంటెడ్ గా, అంటే ముందే ఏమి చర్యలు లేకుండా ముందే డబ్బులు కలెక్ట్ చేసేసి చేస్తున్నారని చెప్పేసి కేంద్రం కోప్పడి ది ఇష్యూని రైస్ చేసింది, దాన్ని క్యాన్సిల్ చేసింది. అంటే స్పేస్ ఎక్స్ కి నోటీసులు పంపింది అనమాట. మీరు అనవసరంగా ఏమీ లేకుండా ముందే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు పర్మిషన్స్ లేకుండా అని చెప్పి నోటీసులు పంపింది అనమాట. దాని గురించి ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, 60 స్టార్లింక్ ఉపగ్రహాలు స్పేస్ ఎక్స్ పంపించింది అంతే. స్టార్ డస్ట్ 1 అనేది యునైటెడ్ నేషన్స్ కి చెందిన ఒక స్టార్ట్అప్ అనమాట. బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్ అనే స్టార్ట్అప్ పంపించింది అనమాట. ఇదేంటంటే జీవ ఇంధనం ద్వారా నడిచే మొట్టమొదటి వాణిజ్య రాకెట్ అనమాట. జీవ ఇంధనం అంటే ఏంటి, జీవ ఇంధనాలు అంటే బయో ఇథనాల్, బయో మిథనాల్ ఉంటాయి కదా, అవన్నీ జీవ ఇంధనాలు అనమాట. అంటే జీవుల నుంచి తయారు చేసిన ఇంధనాలు. జీవుల నుంచి అంటే అవి జీవులు అంటే మన చెత్త చెదారం కావచ్చు, లేకపోతే ఈ ఆకులు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే గోబర్ అంటే వ్యర్థ మలినాలు కావచ్చు, ఇవన్నీ జీవ ఇంధనం నుంచి తయారు చేసిన మొట్టమొదటి వాణిజ్య రాకెట్. ఎవరు పంపించారు, బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్. నెక్స్ట్ ఫాల్కన్ 9 రాకెట్ మళ్ళీ స్పేస్ ఎక్స్ పంపించింది. ఒకేసారి 143 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా రికార్డు సృష్టించింది అనమాట. హైయెస్ట్ ఉపగ్రహాలు పంపించింది అనమాట. 143 ఉపగ్రహాలు ఒకేసారి పంపించింది అనమాట స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి. డోజ్ అంటారు దీన్ని, డోజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. సో డోజ్ 1 ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి పంపాలని చెప్పేసి మళ్ళీ స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తుంది. డాగీ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ, ఒక క్రిప్టో కరెన్సీతో చెల్లింపు చేసింది కాబట్టి చరిత్రలో క్రిప్టో కరెన్సీతో చెల్లింపు చేసిన మొట్టమొదటి వాణిజ్య పేలోడ్ ఇది. సో డోజ్ 1 అనే ఉపగ్రహం స్పేస్ ఎక్స్, అది గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ సిబ్రిస్ జియో 5 అనేది యునైటెడ్ లాంచ్ అలయన్స్, ఇది కూడా యుఎస్ఏకి చెందిన ఒక కంపెనీ అనమాట. సిబ్రిస్ అంటే స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ జియోసింక్రనస్ ఎర్త్ ఆర్బిట్ అనేది. ఇది ఈ ఉపగ్రహాన్ని కేప్ కెనల్ నుంచి ప్రయోగించారు అట్లాస్ 5 రాకెట్ ద్వారా. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 7 ఉపగ్రహాలు వర్జిన్ ఆర్బిట్ రాకెట్ ద్వారా ప్రయోగించబడ్డాయి అనమాట. వర్జిన్ అనేది ఎవరిది, రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ రాకెట్ కంపెనీ అనమాట. వర్జిన్ ఆర్బిట్ అనేది. సో ఇది న్యూస్ లో ఉంది. సో ఇది కాకుండా న్యూస్ లో ఉంది ఏంటంటే, ఇటీవల ఒక 7 బృందం వచ్చేసి స్పేస్ లో ప్రయాణించారన్నమాట. దాంట్లో భారత సంతతికి చెందిన శిరీష బండ్లా కూడా ఉందన్నమాట. అది ఇంపార్టెంట్, అది వేరే టాపిక్స్ లో నేను కవర్ చేస్తారు. 7 ఉపగ్రహాలు వర్జిన్ ద్వారా ప్రయోగించారు. మొట్టమొదటి ఈ కంపెనీ యొక్క వాణిజ్య ఉపయోగం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆర్కిటికా M అనేది రష్యా ప్రయోగించిన ఉపగ్రహం. ఆర్కిటిక్ ప్రాంతంలోని వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి
ఈ ప్రయోగం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని వాతావరణ మార్పుల్ని అధ్యయనం కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ అనేది మనము ఎట్లయితే వీళ్ళని పిలుస్తామో ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తామో రష్యా వాళ్ళు కాస్మోనాట్స్ అని పిలుస్తారన్నమాట. కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు కజకిస్తాన్ లోని బైకనూర్. మనకు ఇస్రో అనేది షార్ నుంచి ఎలా ప్రయోగిస్తుందో అక్కడ కజకిస్తాన్ లో బైకనూర్ నుంచి ప్రయోగిస్తారన్నమాట. ఈ రెండు సోయస్ టి2 21A రాకెట్, సోయస్ MS-5 గగారియన్ రాకెట్. సోయస్ అనగానే కళ్ళు మూసుకొని రష్యా అని పెట్టేయండి. ఇవి రష్యా ప్రయోగించిన ఉపగ్రహాలు. సో కజకిస్తాన్ నుంచి ప్రయోగించింది బైకనూర్ కాస్మోడ్రోమ్. ఇది గగారిన్ అంటే ఎవరు? మొట్టమొదట అంతరిక్షంలో కాలు మోపిన కాదు, అంతరిక్షంలో ప్రయాణించిన వ్యక్తి యూరి గగారిన్ అన్నమాట. అతని పేరు మీద పంపించారన్నమాట. ఈ రాకెట్ నుంచి 3 సభ్యుల బృందాన్ని పంపించారు. దానిలో 2 రష్యన్స్ ఉన్నారు, ఒక అమెరికన్ వ్యోమగామి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. 36 బ్రాడ్బ్యాండ్ ఉపగ్రహాలు OneWeb ద్వారా ప్రయోగించాయి. OneWeb అనే సంస్థ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో భారతీ ఎయిర్టెల్ వెంచర్ కూడా ఉందన్నమాట. ఇండియాకి చెందిన భారతీ ఎయిర్టెల్ మద్దతుతో పంపించారు. సో క్రక్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. 60 స్టార్లింక్ స్పేస్ ఎక్స్ సంబంధించింది, ఇంటర్నెట్ కల్పిస్తారు. స్టార్ డస్ట్ 1 అనమాట. స్టార్ట్అప్ బ్లూ షిప్ ఏరోస్పేస్ పంపించింది అనమాట. ఇది జీవ ఇంధనంతో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య రాకెట్. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ డోజ్ 1 అనేది చంద్రుడి మీద పంపించాలి, ఇంకా పంపించలేదు. ఫాల్కన్ 9 నుంచి స్పేస్ ఎక్స్ ఇటీవల 143 ఉపగ్రహాలను పంపించింది. సిబ్రస్ GEO5 యునైటెడ్ లాంచ్ ఎలియన్స్ అనే కంపెనీ ప్రయోగించింది. 7 ఉపగ్రహాలను వర్జిన్ ఆర్బిట్ స్థాపకుడు ఎవరు? రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ అనమాట. సో మొట్టమొదటి ఈ కంపెనీ యొక్క వాణిజ్య ప్రయోగం ఆర్కిటికా M అనేది రష్యా ప్రయోగించింది. సోయస్ ఎక్కడున్నా రష్యా ప్రయోగించిన ఉపగ్రహాల పేర్లు అవి. 36 బ్రాడ్బ్యాండ్ ఉపగ్రహాలు OneWeb ద్వారా ప్రయోగించబడ్డాయి. OneWeb తో ఎయిర్టెల్ ఈ రెండు కలిసి ఉపగ్రహాలను ఇంటర్నెట్ సదుపాయం కోసం ప్రయోగిస్తున్నాయి. అంతే. నెక్స్ట్ ఇవన్నీ చైనాకి చెందిన ఉపగ్రహాలు. చైనా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యోగన్ 34 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ యోగన్ 30. నెక్స్ట్ యోగన్ 34 యోగన్ 30 హయాంగ్ 2D థియన్జౌ 2 లేదా హెన్లీ వెసల్ ఫెంగ్యూన్ 4B. ఆ పేర్లను బట్టి మీరు ఉపగ్రహాలు దేనికి చెందినవి కనిపెట్టారన్నమాట. యోగన్ హయాంగ్ థియాన్జౌ ఫెంగ్యూన్. సో ఈ ఉపగ్రహాలన్నీ చైనా పంపించింది. ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవి ఉపగ్రహ వివరాలు ఇంపార్టెంటే కాదు. సో ఈ ఉపగ్రహం దేనికి చెందింది అంటే అప్పుడు ఇంపార్టెంట్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. చైనా పంపించిన ఈ ఉపగ్రహం యోగన్ 30 అనే ఉపగ్రహం అది ఫెయిల్ అయింది అనమాట. ఈ ఫెయిల్ అయ్యి ఈ యొక్క శిథిలాలు ఎక్కడ పడతాయో అని చెప్పి అందరు భయపడ్డారు. సో ఈ శిథిలాలు మాల్దీవ్ సమీపంలో హిందూ మహాసముద్రంలో పడిపోయాయి అనమాట. సో హయాంగ్ అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నెక్స్ట్ థియాన్జౌ కూడా ఇంపార్టెంట్. థియాన్జౌ 2 లేదా హెవెన్లీ వెజల్ అంటారు దీన్ని. థియాన్జౌ 2 లేదా హెవెన్లీ వెజల్. ఇదేంటంటే చైనా యొక్క కార్గో అంతరిక్ష నౌక అనమాట. చైనా యొక్క కార్గో అంతరిక్ష నౌక అంటే అంతరిక్షంలోకి వివిధ వస్తువుల్ని కానీ ISS లో ఉన్న వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా సామాన్లు పంపడానికి ఉపయోగించే నౌక అనమాట. థియాన్జౌ ఆర్ హెవెన్లీ వెజల్ అనేది. నెక్స్ట్ ఫెంగ్యూన్ 4B అనేది వాతావరణ ఉపగ్రహం. పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ పేరు ఇస్తే అది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం కనిపెట్టాలి. సో యోగాన్ 34 యోగాన్ 30 హయాంగ్ 2D థియాన్జౌ ఫెంగ్యూన్ 3. ఈ ఫెంగ్యూన్ 3 డాన్ శాటిలైట్ అంటారు. డాన్ శాటిలైట్ అని పిలువబడే FIE డాన్ డస్క్ కక్షలో పౌర సేవ కోసం ఉపయోగించిన ప్రపంచంలోని మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం డాన్ డస్క్ అనే కక్షలో ప్రవేశపెట్టింది అనమాట. పెద్ద ఇంపార్టెంట్ కదా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 ఉపగ్రహాలు చైనా పంపించింది. బీజింగ్ 3 HiSi2 యాంగ్వాంగ్ థియాన్జింగ్. పేర్లను బట్టి ఉపగ్రహాలని మనము అంచనా వేయాలి. నెక్స్ట్ వుడ్సాట్ అనేది ఏంటంటే ఫిన్లాండ్ తయారు చేసింది. వుడ్సాట్ అనే ఉపగ్రహాన్ని. ఇది మొట్టమొదటి చెక్కతో రూపొందించిన ఉపగ్రహం అనమాట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహమైన విసా వుడ్సాట్ ని
ఈ నెల ఏడాది చివరికి అంటే ఇంకా ప్రయోగించలేదు, ప్రయోగించబోతుంది. ఈ విసా వుడ్సాట్ ని ఫిన్లాండ్ రూపొందించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ప్రయోగిస్తారన్నమాట. రషీద్ ఇది చాలా ఇంపార్టెంట్. రషీద్ అనేది యుఏఈ. ఎందుకంటే రషీద్ ఇంపార్టెంట్, ఎక్కువ అరబ్ కంట్రీస్ ఎక్కువ ఎక్కడికి పంపవు, కానీ అరబ్ కంట్రీస్ తన రోవర్ని, రషీద్ అనే రోవర్ని చంద్రుడిపైకి పంపాలని చూస్తుంది. 2022లో రషీద్ అనే రోవర్ని చంద్రుడిపైకి పంపాలని చూస్తుంది. నెక్స్ట్ యూటెల్ శాట్ క్వాంటమ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యూటెల్ శాట్ క్వాంటమ్ అనే రాకెట్ ని అనే ఉపగ్రహాన్ని ఏరియన్ 5 రాకెట్ తో ప్రయోగించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూటెల్ శాట్ క్వాంటమ్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది అనమాట. ఇది కలప ఆధారిత, ఇందాక కూడా వుడ్ బేస్డ్ అన్న కదా, వుడ్ బేస్డ్ ఉపగ్రహం అనమాట. ఇది కూడా విసా వుడ్సాట్ లాగానే కలప ఆధారిత ఉపగ్రహం. జపాన్ దగ్గర అనమాట. జపాన్ తయారు చేస్తుంది. ఇది 2023 కల్లా ప్రయోగించాలని చెప్పేసి అంతరిక్షంలోని వ్యర్థాలను తీసివేయడానికి ప్రయోగిస్తారన్నమాట. జపాన్ యొక్క ఈ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ కంపెనీ, జపాన్ యొక్క క్యోటో యూనివర్సిటీ 2023 నాటికి ప్రపంచంలోని మొట్టమొదటి కలప ఆధారిత అంతరిక్ష ఉపగ్రహాన్ని అంతరిక్ష వ్యర్థాల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రయోగించబోతున్నాయి. సో మనం ఒకసారి ఫైనల్ గా చూద్దాం ఏమేమి డిస్కస్ చేసాము. చైనా ఉపగ్రహాలు యోగాన్ 34, యోగాన్ 30, హయాంగ్ 2D, థియాన్జౌ 2, ఫెంగ్యూన్ 4B, ఫెంగ్యూన్ 3E. దీంట్లో ఇంపార్టెంట్ ఏమేంటి, యోగాన్ 30 అనేది మధ్యలో కూలిపోయింది, శిథిలాలు మాల్దీవ్ సమీపంలో పడ్డాయి, అదొకటి ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ థియాన్జౌ ఆర్ హెవెన్లీ వెహికల్, ఇది చైనా యొక్క కార్గో వెజల్, అంటే ఐఎస్ఎస్ లోకి పంపే కార్గో వెజల్. నెక్స్ట్ విసా వుడ్సాట్ ఫిన్లాండ్ తయారు చేసింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలప ఆధారిత ఉపగ్రహం. ఇది రషీద్ మోస్ట్ ఇంపార్టెంట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించింది. చంద్రుడి మీద ఇది ఒక రోవర్ అనమాట, చంద్రుడి మీద పంపాలని చేసింది. యూటెల్ శాట్ క్వాంటమ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలప ఆధారిత ఉపగ్రహాన్ని జపాన్ పంపాలని చూస్తుంది 2023 కల్లా. ఎందుకని, అంతరిక్షంలో వ్యర్థాలు, ఈ శాటిలైట్స్ అవన్నీ పేరుకుపోయి అవి బాగా ఉన్న ఉపగ్రహాన్ని నాశనం చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి అంతరిక్ష వ్యర్థాల సమస్యను తీర్చడానికి జపాన్ ఒక వుడ్ బేస్డ్ శాటిలైట్ ని పంపిస్తుంది. ఇప్పటి వరకు మనం శాటిలైట్స్ మొత్తం డిస్కస్ చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ శాటిలైట్ ని ఎవరు పంపారు, ఎక్కడి నుంచి పంపారు, దాని ఉపయోగాలు ఏంటివి అనేవి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు డిఆర్డిఓ 2021లో అభివృద్ధి చేసిన టెక్నాలజీస్ గురించి చదువుదాం. సో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన టెక్నాలజీస్, సాంకేతిక టెక్నాలజీ పేరు, తయారు చేసింది ఎవరు, నెక్స్ట్ ఇతర వివరాలు. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని డిఆర్డిఓ ఇటీవల తయారు చేసింది. తేలికపాటి బీపీజే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేసింది అనమాట డిఆర్డిఓ. కాన్పూర్ లోని డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్, డిఆర్డిఓకి చెందిన సబ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ అనమాట. సో ఇది తయారు చేసింది, కాన్పూర్ లో ఉండే డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేసింది అనమాట. అధునాతన చాఫ్ టెక్నాలజీ, ఈ చాఫ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఈ చాఫ్ టెక్నాలజీ అనేది డిఆర్డిఓ తయారు చేసింది. ఇది భారత నౌకలని క్షిపణుల దాడి నుంచి కాపాడడానికి ఉపయోగపడే చాఫ్ టెక్నాలజీ అనమాట. దీనిలో భాగంగా చాఫ్ టెక్నాలజీ భాగంగా చాఫ్ రాకెట్లు తయారు చేస్తారు. అవి షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్, మీడియం రేంజ్ చాఫ్ రాకెట్, లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్. అంటే చాఫ్ టెక్నాలజీని తయారు చేసిన డిఆర్డిఓ, అది గుర్తుపెట్టుకోండి. SpO2 ఆధారిత సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, ఇదేంటంటే ఎవరికి సైనికులకి ఎత్తులో ఉండే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే ఆక్సిజన్ లెవెల్స్ ని బాగా అందించడానికి ఒక టెక్నాలజీ అనమాట SpO2, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ అంటారు. SpO2 ఆధారిత ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, అంటే ఆ టెక్నాలజీ ఉపయోగించి ఆక్సిజన్ ని డెలివరీ చేస్తారన్నమాట జనాలకి. సో దాన్ని బెంగళూరులో ఉన్న డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ, డెబల్ ల్యాబొరేటరీ తయారు చేసింది అనమాట. సో అత్యంత ఎత్తు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే COVID-19 రోగులకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దానికోసం ఏంటంటే SpO2 బేస్డ్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ ని డిఆర్డిఓ తయారు చేసింది. ఎవరు ఏం తయారు చేశారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. డిఆర్డిఓ ఇవన్నీ తయారు చేసింది 2021లో. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీని డిఆర్డిఓ తయారు చేసింది. ఈ టెక్నాలజీ అనేది హెలికాప్టర్ ఇంజన్ లో ఉపయోగిస్తారు. సో 60 బ్లేడ్స్ ను ఉత్పత్తి చేసి HAL కి సరఫరా చేసింది. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్. కిందది COVID-19
గుర్తింపు కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తయారు చేసింది. దాని పేరు ఆత్మన్ ఏఐ. డిఆర్డిఓ యొక్క సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్, సైర్ అంటారు దాన్ని, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్, 5C నెట్వర్క్ అండ్ హెచ్సిజి అకాడమిక్స్ తో కలిసి COVID-19 గుర్తింపు కోసం ఒక టూల్ ని తయారు చేసింది. ఆ టూల్ పేరుంది ఆత్మన్ ఏఐ. యాంటీ కోవిడ్ ఔషధం 2DZ, ఇది చాలా ఇంపార్టెంట్. సతీష్ రెడ్డి కూడా 2Z అనే ఔషధాన్ని ఎంతో ప్రాచుర్యం, డిఆర్డిఓ హెడ్ ఎవరు, సతీష్ రెడ్డి, తెలుగు అతను. సో రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ బ్యాచ్ యాంటీ కోవిడ్ చికిత్స ఔషధం, అంటే కోవిడ్ కి వ్యతిరేకంగా ఉపయోగించే ఔషధం. దీని ఫుల్ ఫామ్ ఏంది, 2-deoxy-D-declose. ఇది తీసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ 90 కంటే తక్కువ ఉంటే నీకు చాలా ప్రమాదం అని చెప్పేసి మనము COVID-19 సమయంలో తెలుసుకున్నామాట. ఇది తీసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఇది ఎవరు తయారు చేశారు, డిఆర్డిఓ, ఇన్మాస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ కలిపి తయారు చేశారు అనమాట. ఇన్మాస్ అంటే ఏంది, ఇన్మాస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్. ఇది కూడా డిఆర్డిఓ యొక్క ఒక అంతర్భాగం, అంటే ఒక సబ్ కంపెనీ లాగా అనుకోండి. ఇంకా డిప్ కోవిన్ అనే యాంటీబాడీ డిటెక్షన్ కిట్, COVID-19 డిటెక్ట్ చేయడానికి కిట్స్ వాడుతుంటారు. ఆ కిట్స్ లో భాగంగా డిఆర్డిఓ డిప్ కోవిన్ అనే కిట్ తయారు చేసింది. ఇది COVID-19 యాంటీబాడీ డిటెక్షన్ ఆధారిత కిట్ అనమాట. సో డిప్ కోవిన్ ఫుల్ ఫామ్ ఇది. ఫుల్ ఫామ్ ఎప్పుడు, ఇది చాలా కష్టంగా ఉంది కానీ మ్యాక్సిమం అడగడు. డిప్ కోవిన్ అంటే డిపాస్ విడిఎక్స్ COVID-19 ఐజీసీ యాంటీబాడీ మైక్రోవెల్ ఎలిసా అనేది డిఆర్డిఓ కింద డిపాస్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక స్వదేశీ COVID-19 యాంటీబాడీ డిటెక్షన్ ఆధారిత కిట్. అంత అక్కర్లేదు. డిప్ COVID-19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్ డిఆర్డిఓ, ఆ 3 పదాలు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు మీరు. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వద్దాం, ఎవరెవరు ఏం చేశారో. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని డిఆర్డిఓ తయారు చేసింది. చాఫ్ టెక్నాలజీ, ఇది ఎందుకు ఉపయోగిస్తారు, చాఫ్ టెక్నాలజీ అనేది నౌకల్ని కాపాడడానికి, క్షిపణుల నుంచి కాపాడడానికి యూజ్ చేస్తారు. దీంట్లో భాగంగా చాఫ్ రాకెట్స్, 3 టైప్స్ ఆఫ్ చాఫ్ రాకెట్స్ తయారు చేస్తారు, మీడియం రేంజ్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్. SpO2 ఆధారిత ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, SpO2 ఆధారిత ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ ని డిఆర్డిఓ తయారు చేసింది. ఇది హైపాక్సియా కండిషన్ లో సైనికులకు ఇస్తారు, COVID-19 రోగులకు కూడా ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ బ్లేడ్ క్రిస్టల్ టెక్నాలజీని డిఆర్డిఓ తయారు చేసింది, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. COVID-19 గుర్తింపు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఆత్మన్ ఏఐ అనే టూల్ ను తయారు చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మన్ ఏఐ యాంటీ COVID-19 ఔషధం 2DZ ని డిఆర్డిఓ తయారు చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, 2DZ యాంటీ కోవిడ్ కిట్, యాంటీ కోవిడ్ ఔషధాన్ని ఎవరు తయారు చేశారు, డిఆర్డిఓ, HAL, BEL, BHEL అలా ఇస్తాడన్నమాట వీటిలో. డిప్ కోవిన్ అనే COVID-19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్ ని డిఆర్డిఓ తయారు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చెందిన ఇతర అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చెందిన దేశీయ వివరాలు అని కూడా వచ్చు, అంటే నేషనల్ న్యూస్ అనమాట. నేషనల్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియా, ఫ్రాన్స్ మూడవ జాయింట్ శాటిలైట్ మిషన్ లో పాల్గొంటాయి అనమాట. ఇది ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడాడు. శివన్ యాక్చువల్లీ రిటైర్ కావాలి, 1 year పొడిగించారు, లాస్ట్ ఇయరే, అంటే ఈ ఇయర్ పొడిగించారు 2021 లోనే. సో 3వ ఉపగ్రహంలో కలిసి పనిచేస్తాయని పేర్కొన్నాయన్నమాట. ఆల్రెడీ మెగాట్రాపిక్స్ లో ఇండియా, ఫ్రాన్స్ కలిసి పనిచేశాయి. ఇస్రో, ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ కలిసి పనిచేసి, CNES అంటారు ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ ని. సారల్ అల్టికా అనే ఉపగ్రహంలో కూడా 2 పాల్పంచుకున్నాయి అనమాట. 3వ ఉపగ్రహం స్టార్ట్ చేస్తున్నాయి. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ యాడ్ చేశాను అంతే. ఇస్రో రీసెంట్ గా క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రదర్శించింది. ఇది ఇంపార్టెంట్. క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటిదంటే, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఉపయోగించి ఉపగ్రహ డేటాని ఎవ్వరికి అందకుండా బాగా సెక్యూర్ గా పంపొచ్చు అనమాట. ఇదిగోండి, సురక్షితమైన ఉపగ్రహ డేటా కమ్యూనికేషన్ చేయవచ్చు క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించి. ఆ క్వాంటమ్ టెక్నాలజీని 300 మీటర్ల దూరం వరకు ఇస్రో టెస్ట్ చేసింది, సఫలమైంది. దాంట్లో ఫ్రీ స్పేస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ విజయవంతంగా ప్రదర్శించింది. అహ్మదాబాద్ లోనే శాక్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది ఇస్రో యొక్క వింగ్ అనమాట. అది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రదర్శించింది. క్వాంటమ్ టెక్నాలజీ వెనక ఉన్న టెక్నాలజీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, అది ఎక్కర్లేదు మీకు. ఇస్రో అనేది 300 మీటర్ల దూరం
క్వాంటం కమ్యూనికేషన్ ప్రదర్శించింది అని గుర్తుపెట్టుకోండి. ఇస్రో అనేది క్లినికల్ ఉపయోగాల కోసం 3 రకాల వెంటిలేటర్లను తయారు చేసింది. ఆ వెంటిలేటర్ల పేరు ప్రాణ, వాయు, స్వస్థ. ప్రాణ, వాయు, స్వస్థ అనే వెంటిలేటర్ని తయారు చేసింది. ఎందుకని తయారు చేసింది? కోవిడ్-19లో వెంటిలేటర్ల యొక్క ఉపయోగం చాలా అవసరమైందనమాట. అందుకని వెంటిలేటర్ని తయారు చేసి ఆ టెక్నాలజీని పరిశ్రమకి బదిలీ చేయడానికి ఇస్రో ఒక భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. అంటే గవర్నమెంట్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఇస్రో క్లినికల్ ఉపయోగాల కోసం ప్రాణ, వాయు, స్వస్థ అనే 3 టెక్నాలజీని తయారు చేసింది. వెంటిలేటర్ టెక్నాలజీస్‌ని. ఇస్రో స్పేస్ టెక్ స్టార్టప్స్ ఉన్నాయి కదా! స్పేస్‌కి సంబంధించిన స్టార్టప్స్‌కి సహాయం చేయడానికి ఇస్రో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాని పేరు సీడ్. SEED సీడ్. స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్. సీడ్ ఫుల్ ఫార్మ్. SEED సీడ్ ఇస్రో స్టార్ట్ చేసింది. ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ గురించి ఇస్రో వెబ్‌సైట్‌లో ఉంటుంది. వెబ్‌సైట్‌లో చూడండి కావాల్సుంటే. ఇస్రో స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ అనే ప్రత్యేక స్పేస్ స్టార్టప్ ప్రోగ్రామ్‌ని రూపొందిస్తుంది. సో స్టార్టప్‌లు అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి, స్టార్టప్‌లు యొక్క వినియోగించుకోవడానికి ఈ సీడ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందన్నమాట. సీడ్ మోస్ట్ ఇంపార్టెంట్. సిఎస్ఆర్ఐ, సిమేరి. సిఎస్ఆర్ఐ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ సిమేరి అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ 2 ఇన్స్టిట్యూషన్ కలిపి ఆక్వా రీజునవేషన్ అనే ప్లాంట్‌ని ఎవర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీని అభివృద్ధి ఎవర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఒకసారి యూజ్ చేసిన దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం అనేది ఎవర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అనమాట. అంటే వేస్ట్ కాకుండా ఉండే రీయూజ్ అంటే వాటర్‌ని రీయూజ్ చేసే టెక్నాలజీ అనుకోండి అంతే అది. ఆక్వా రిజర్వేషన్ ప్లాంట్ అనే ఇంటిగ్రేటెడ్ వాటర్ రిజర్వేషన్ మోడల్‌ని నీటిపారుదల వ్యవసాయ అవసరాల కోసం మురుగునీటిని శుద్ధి చేస్తారు వీటిలో. నెక్స్ట్ నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ NIC కింద ఉన్న PSU అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్. అదేంది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ ప్రారంభమై 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా సో NICSI యొక్క 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ తేజస్ అనే ఒక విజువల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే పోర్టల్‌ని స్థాపించాడనమాట. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ తేజస్‌ని అనే ఇంటెలిజెన్స్ టూల్‌ని ఈ PSU ప్రారంభమై 25 ఇయర్స్ సందర్భంగా ప్రారంభించారు. అది గుర్తుపెట్టుకున్నది. HAL మానవరహిత సూడో శాటిలైట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసింది. క్యాట్స్ అంటారు దాన్ని. మానవరహిత సూడో శాటిలైట్ సిస్టమ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా HAL కంబైన్డ్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ క్యాట్స్ అనే ఒక ఫ్యూచరిస్టిక్ హై ఆల్టిట్యూడ్ మానవరహిత సూడో శాటిలైట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసింది HAL. సో ఒకసారి మళ్ళీ చూద్దాం దీంట్లో. ఇండియా, ఫ్రాన్స్ 3వ శాటిలైట్ మిషన్‌లో పనిచేస్తున్నాయి. ఆల్రెడీ 2 శాటిలైట్ మిషన్‌లో పనిచేశాయి. ఏమేంటివి? మెగాట్రాపిక్స్, సారల్ ఆల్టికా. ఇస్రో క్వాంటం కమ్యూనికేషన్‌ని ప్రదర్శించింది. క్వాంటం కమ్యూనికేషన్ ఎవరు ప్రదర్శించారు? ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ అది ఎక్కడ ఉంది? అహ్మదాబాద్‌లో ఉందన్నమాట. క్వాంటం కమ్యూనికేషన్స్ అంటే ఉపగ్రహ డేటాని సెక్యూర్‌గా పంపే ఒక టెక్నాలజీ. ఇస్రో క్లినికల్ ఉపయోగాల కోసం 3 రకాల వెంటిలేటర్‌ని అభివృద్ధి చేసింది. అవేంటి? ప్రాణ, వాయు, స్వస్థ. ఇస్రో స్పేస్ టెక్ స్టార్టప్‌ల కోసం సీడ్ అనే ప్రోగ్రామ్ రూపొందించిందనమాట. అంటే అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లని ఎంకరేజ్ చేయడానికి ఇది. స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సీడ్ అంటే ఫుల్ ఫామ్. CSIR, సిమేరి అంటే CMERI. ఈ 2 కలిపి ఆక్వా రిజనరేషన్ ప్లాంట్‌ని తయారు చేశాయి. మొట్టమొదటి ఎవర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ మోడల్ అనమాట. ఇదేంటే వేస్ట్ వాటర్‌ని యూజ్ చేసేసి దాన్ని వ్యవసాయానికి, తాగునీటి రంగానికి ఉపయోగిస్తారన్నమాట. NICSI యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేజస్ అనే ఒక విజువల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే ఒక పోర్టల్‌ని ప్రారంభించారు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. HAL మానవరహిత సూడో శాటిలైట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసింది. దాని పేరు క్యాట్స్ అనమాట. HAL క్యాట్స్ కంబైన్డ్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ అనే ఫ్యూచరిస్టిక్ హై ఆల్టిట్యూడ్ మానవరహిత సూడో శాటిలైట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసింది. HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. HAL హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. సో ఈ టాపిక్స్ ఇంతటితో అయిపోయాయి. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
మొట్టమొదటి సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంది? మామూలుగా మనం ఎక్కే స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, జనాలు ఎక్కే ఎయిర్ క్రాఫ్ట్ కానీ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు అంతే. ఏం లేదు. సివిల్ అంటే జన సమూహం అంతే. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ హిందుస్థాన్ 228 అనే ఎయిర్ క్రాఫ్ట్ ని విజయవంతంగా రన్ చేసింది అనమాట. అంటే గ్రౌండ్ రన్ టెస్ట్ చేసింది అంతే. గ్రౌండ్ రన్ మన్ LSTS అంటే లో స్పీడ్ టాక్సీ ట్రయల్ అంటారు దాన్ని టెస్ట్ చేసింది అనుకోవచ్చు అంతే. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఎన్ఐఓ ఎందుకు అంటారంటే, సిఎస్ఐఆర్ కింద ఒక సంస్థ ఎన్ఐఓ. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ కింద చాలా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనమాట. ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక 40-50 ఉంటాయి. మీరు సిఎస్ఐఆర్ వెబ్సైట్ కొడితే సిఎస్ఐఆర్ కింద ఉన్న రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్ని వస్తాయి అనమాట. అందుకని సిఎస్ఐఆర్ కి చెందిన ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. హిందూ మహాసముద్రంలో సింగిల్ సెల్ జీవుల లోపల ఉండే జీనోము, ఆ ప్రోటీన్ మ్యాపింగ్ కోసం 90 రోజుల సైంటిఫిక్ క్రూయిజ్ మిషన్ ని ప్రారంభించబోతుంది అనమాట. సైంటిఫిక్ క్రూయిజ్ మిషన్ అంటే ఏం లేదు, క్రూయిజ్ షిప్ అని ఒక 90 రోజుల క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించబోతుంది అనమాట. ఆ క్షిపణిని ప్రయోగించి పంపించి ఆ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో ఆ జీనోమ్ సిస్టమ్ ఎలా ఉందో వాళ్ళు తెలుసుకుంటారు అంతే. హిందూ మహాసముద్రంలో జన్యువులు మ్యాప్ చేసే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ఐఐటి రోపార్ ఆక్సిజన్ రేషనింగ్ పరికరమైన ఆమ్లెక్స్ ని తయారు చేసింది. ఆమ్లెక్స్ అనేది ఒక ఆక్సిజన్ రేషనింగ్ పరికరం. రేషనింగ్ అంటే ఏంది? రోగికి ఎంత కావాలో అంత ఆక్సిజన్ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు సపోజ్ COVID-19 వల్ల రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఒక రోగికి ఇంత శాతం ఆక్సిజన్ కావాల్సి ఉంటే దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, లేకపోతే దానికంటే ఎక్కువ ఉపయోగపడుతుంటే దాన్ని కట్ చేసి అతనికి ఎంత కావాలో ఆటోమేటిక్ గా అంత ఇచ్చే ఆక్సిజన్ పరికరాన్ని ఇది తయారు చేసింది అనమాట. దానివల్ల ఆక్సిజన్ యొక్క వ్యర్థం అనేది గణనీయంగా తగ్గుతుంది. ఇది తయారు చేసింది ఎవరు? ఐఐటి రోపర్. ఐఐటి మద్రాస్ పిమో అనే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది, ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనం. ఐఐటి మద్రాసు ఒక స్టార్టప్. ఐఐటి మద్రాసుకి చెందిన ఒక స్టార్టప్ పేరేంది? పైబీమ్. పిమో అనే ఒక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేసింది అంతే. నెక్స్ట్ ఐటీఐ అంటే భారత టెలికాం ఉత్పత్తుల తయారీ విభాగం. ఐటీఐ లిమిటెడ్ ఢిల్లీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన థాలమస్ ఇర్విన్ అనే సంస్థ, ఈ 2 సంస్థలు కలిపి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈ క్రిప్టో కరెన్సీలన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నడుస్తాయి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీలో హ్యాష్ కోడ్ అంటే ఏంది, బ్లాక్ చైన్ టెక్నాలజీని పీర్ టు పీర్ టెక్నాలజీ అని ఎందుకంటారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంది, అవన్నీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఐటీఐ మరియు ఇర్విన్ హెల్త్ కేర్, ఈ 2 కలిసి థాలమస్ ఇర్విన్ అనే కంపెనీ 2 కలిసి హెల్త్ కేర్ సిస్టమ్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఈ టెక్నాలజీ పేరు గరుడా బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్. అంత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏం కాదు, జస్ట్ యాడ్ చేశాను అంతే. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎంవి సింధు అనే కార్గో వెజల్ ని అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ కి అందించింది. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎంవి సింధు, కొచ్చిన్ షిప్ యార్డ్, అండమాన్ అండ్ నికోబార్ అంతే. జలశక్తి మంత్రిత్వ శాఖ, ఇది గవర్నమెంట్ స్కీమ్స్ లో కవర్ అవుద్ది. నేను మొత్తం నీటి కవర్ చేస్తాను. గవర్నమెంట్ స్కీమ్స్ వరకు సపరేట్ టాపిక్. అరౌండ్ మీకు ఒక 200 to 300 స్కీమ్స్ మొత్తం కవర్ అవుతాయి. వాటిల్లోంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ కి ఒక 10 బిట్లు వస్తాయి. ఆ స్కీమ్స్ అన్ని నేను ఒక టాపిక్ రూపంలో కవర్ చేస్తాను. సో జలశక్తి మిషన్ ఏంటంటే గ్రామాల్లో తాగునీరు అందించడానికి జలశక్తి మిషన్ తోడ్పడుతుంది అనమాట. ఇదిగోండి, గ్రామీణ తాగునీటి సరఫరా పథకం జలశక్తి మిషన్ అంటే. ఈ మిషన్ లో ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు అవన్నీ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే ఆ సెన్సార్ పరికరాలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా ఎంత వాటర్ కావాలో అంత యూజ్ చేసేసుకొని మనకు అవసరం లేనప్పుడు ఆటోమేటిక్ గా ఆ సిస్టమ్ ఆఫ్ చేస్తాయి అనమాట. సో అట్లాంటి సిస్టమ్ ని తయారు చేస్తుంది అనమాట జలశక్తి మంత్రిత్వ శాఖ.
గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలను పర్యవేక్షించడానికి అంటే వాటిని మానిటర్ చేయడానికి ఐఓటీ పరికరాలను ఉపయోగిస్తుంది. ఈ ప్రయోజనాల కోసం జలజీవన్ మిషన్ కింద 5 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు. ఈ రాష్ట్రాలు ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లో ఒక పైలట్ ప్రాజెక్టులు చేపట్టారన్నమాట. ఎయిరీస్ అనేది ఆర్యభట్ట రీసెర్చ్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అనమాట. ఎయిరీస్ అనేది నైనిటాల్ లో ఉంటుంది. ఎయిరీస్ అనేది నాకు తెలిసి నెదర్లాండ్ యొక్క భాగస్వామ్యంతో తయారు చేశారన్నమాట. సో మీరు ఒకసారి ఎయిరీస్ అని కొడితే ఒక రౌండ్ గా ఉండే ఒకటి ఉంటుంది, దానిలో టెలిస్కోప్ ఉంటుంది. టెలిస్కోప్ నుంచి దూరంగా ఉన్న గ్రహాలని, సూర్యుడిని వాటిని గమనిస్తుంటారన్నమాట. అది ఎయిరీస్ అంటే. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అంటే అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. సో దీంట్లో ఏంటంటే సూర్యునిలో కరోనాలో విస్ఫోటనాన్ని గుర్తించడం, ట్రాక్ చేయడం కోసం ఎయిరీస్ యొక్క సౌరభౌతిక శాస్త్రవేత్తలు అంటే ఎయిరీస్ కి చెందిన శాస్త్రవేత్తలు CIICO అనే ఒక కొత్త ఆల్గరిథం ని తయారు చేశారన్నమాట. ఈ ఆల్గరిథం ని ఆదిత్య L1 మిషన్ లో యూజ్ చేస్తారు. ఆదిత్య L1 మిషన్ అనేది భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్. అన్ని మిషన్స్ చదవాలి మీరు. గగన్యాన్ మిషన్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మార్స్ కి మంగళయాన్ మిషన్, ఇంకా నిసార్ ఇందాక డిస్కస్ చేసిన నిసార్ ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా రామ్జెట్ అవన్నీ ఎప్పుడు వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటన్నిటి గురించి ఐడియా ఉండేది. ఆదిత్య L1 అనే మిషన్ ఏంటిది, ఇవన్నీ చదవాలన్నమాట. సో ఆదిత్య L1 అనేది మొట్టమొదటి సోలార్ మిషన్ అనమాట. ఇంకా పంపలేదు, అది 2022లో ప్రారంభమవుతుంది. దీంట్లో ఒక 10 ఉంటాయన్నమాట. 10 ఐటమ్స్ 10 ఉపగ్రహాల లాగా ఉంటాయి అనమాట. స్విస్, ఇంకా లాస్ సంథింగ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నీట్గా. అశోకా లేలాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని అందించింది. జస్ట్ అంతే. అశోకా లేలాండ్ హిందుజా యాజమాన్య అశోకా లేలాండ్ మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందించింది. ఇది లాక్హీడ్ మార్టిన్ సహాయంతో తయారు చేసింది. ఇందాక ఒక చోట లాక్హీడ్ మార్టిన్ అనేది వచ్చింది, అది ఎక్కడో మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. రక్షణ రంగంలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాక్హీడ్ మార్టిన్ మనకు హెలికాప్టర్స్ ని అందించింది. అమెరికాకి చెందిన లాక్హీడ్ మార్టిన్ హెలికాప్టర్స్ అందించింది. ఆ హెలికాప్టర్ పేరు ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వచ్చేసి మైల్యాబ్ కోవిసెల్ఫ్ అనేది ఒక COVID-19 కోసం తయారు చేసిన యాంటీజెన్ డిటెక్షన్ కిట్. అంటే COVID-19 ని ఇంట్లో నుంచి తెలుసుకోవడానికి తయారు చేసిన ఒక కిట్ అనమాట. భారతదేశపు మొట్టమొదటి హోమ్ కోవిడ్ టెస్ట్ కిట్. దీన్ని తయారు చేసింది ఎవరు? మైల్యాబ్ కోవిసెల్ఫ్ అనేది తయారు చేసింది ఎవరు? పూణేకి చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనే సంస్థ తయారు చేసింది. పూణేకి చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనే సంస్థ మైల్యాబ్ కోవిసెల్ఫ్ అనే ఒక భారతదేశపు మొట్టమొదటి హోమ్ కోవిడ్ టెస్ట్ కిట్ ని తయారు చేసింది. అంతే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోల్డ్ చైన్ చూడండి. రవాణా సమయంలో టీకాలు కానీ, అవయవాలు కానీ, అటువంటి ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని పాడు కాకుండా ఉండడానికి బాగా కోల్డ్ చైన్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అంటే కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే వాటిని భద్రపరుస్తారు అనమాట. చల్లని ప్రాంతంలో భద్రపరుస్తారు. అట్లాంటి చల్లని ప్రాంతంలో భద్రపరిచేటప్పుడు వాటి ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి యాంబీ ట్యాగ్ అనే ఐఓటీని, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటే తెలుసు కదా, అది ఒక సెన్సార్లను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ గా అది రియల్ టైం ఉష్ణోగ్రతను రికార్డ్ చేస్తుంది అనమాట. దాన్ని ముగ్గురు కలిసి తయారు చేశారు. యాంబీ ట్యాగ్ అనే ఐఓటీని ఈ ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి, ఆహారం, టీకాలు, ఈ శరీర అవయవాలు అట్లాంటి రవాణా సమయంలో వాటి ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి ఐఐటి రోపార్, పంజాబ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆబాద్ అండ్ స్టార్ట్అప్ స్క్రాచ్ నెస్ట్ ద్వారా తయారు చేశారు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కదా, జస్ట్ యాడ్ చేశాను వచ్చిందని చెప్పి. ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో కార్ట్ సెల్ థెరపీని ముంబైలో టాటా మెమోరియల్ సెంటర్లో ప్రారంభించారు. కార్ట్ సెల్ థెరపీ అనేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి ఉపయోగిస్తారు. ఫస్ట్ కార్ట్ సెల్ థెరపీ అంటే ఏంటంటే చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ థెరపీ అంటారు దీన్ని. రిసెప్టర్ టీ థెరపీ.
దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ ఇద్దరు కలిసి నిర్వహించారన్నమాట. మొట్టమొదటిసారిగా కార్తిసెల్ తరపుని మహారాష్ట్ర ముంబైలో టాటా మెమోరియల్ టీఎంసీలో టాటా మెమోరియల్ సెంటర్లో నిర్వహించారన్నమాట. నెక్స్ట్ బెల్ట్రిక్స్ ఏరోస్పేస్. బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ అనేది కర్ణాటకకి చెందిన ఒక ఏరోస్పేస్ కంపెనీ. ఈ ఏరోస్పేస్ కంపెనీ అంతరిక్షంలో ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్నికి వాహనాలు బదిలీ చేయడానికి ఒక అంతరిక్షంలో టాక్సీ లాగా పనిచేసే ఒక సిస్టమ్ ని తయారు చేస్తుంది అనమాట. కర్ణాటకకి చెందిన బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ చిన్న ఉపగ్రహాలను బహుళ కక్షల్లోకి తీసుకెళ్ళడానికి అంతరిక్షంలో టాక్సీగా పనిచేసే ఒక కక్ష బదిలీ వాహనాన్ని అంటే ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికల్ అంటే ఒక ఆర్బిట్ నుంచి ఒక ఆర్బిట్ లోకి తీసుకెళ్లే ఒక వెహికల్ ని తయారు చేస్తుంది బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ అనే కంపెనీ. నెక్స్ట్ పసిఫే అనేది ఏం లేదు, ఆకాశంలో నక్షత్రాల్ని అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక ప్రయోగం. దీనికి ఇండియన్ సైంటిస్టులు నేతృత్వం వహిస్తున్నారు. పసిఫే అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పోలార్ ఏరియాస్ స్టెల్లార్ ఇమేజింగ్ ఇన్ పోలరైజేషన్ హై యాక్యురసీ ఎక్స్పెరిమెంట్ అనే ఒక ప్రయోగానికి భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని లీడ్ చేస్తున్నారు అన్నమాట. చాలా మంది ఉన్నారు దానిలో, కానీ భారతదేశానికి చెందిన లీడ్ చేస్తున్నారు. నాసా నిర్వహించిన అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారం IASC అంటారు దీన్ని. దీంట్లో నాసా ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ సైన్స్ ప్రోగ్రామ్ లో కొంతమంది ఒక విద్యార్థి ఒక ప్రిన్సిపాల్ కలిసి 3 గ్రహ శకలాలని కనుక్కున్నారు, కొత్త గ్రహ శకలాలని. ఎవరెవరు? తమిళనాడుకి చెందిన ప్రిన్సిపాల్ బాలభారతి ప్లస్ అజిముకిలిన్ అనే ఒక తన విద్యార్థి ఇద్దరూ కలిసి 3 గ్రహ శకలాలని కనుక్కున్నారు, కొత్త గ్రహ శకలాలు. వాటికి ఈ పేర్లు పెట్టారు: BBM 2101, BBM 2102, BBM 2103. ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి గ్రహ శకలాల పేర్లు ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి. BBM, AAM అట్లుంటాయి. BBM 2101, BBM 2102, BBM 2103. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్, వ్యాక్సిన్ లెడ్జర్ అనేది గ్లోబల్ గా COVID-19 వ్యాక్సిన్ ని ట్రాక్ చేస్తుంది అనమాట. ఈ ట్రాక్ చేయడానికి టెక్ మహేంద్ర స్వాటిక్ తో భాగస్వామి అయింది. స్వాటిక్ అనేది ఒక కంపెనీ, దాంతో టెక్ మహేంద్ర భాగస్వామ్యం అయింది. ఇంపార్టెంట్ ఏం కాదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ శాట్ నావ్ పాలసీ. శాట్ నావ్ పాలసీ అంటే శాటిలైట్ నావిగేషన్ పాలసీ. ఇది కొత్తగా అంతరిక్షంలో అంటే డిఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది శాట్ నావ్ పాలసీని కొత్తగా రూపొందించింది. ఈ శాట్ నావ్ పాలసీని వెబ్సైట్ లో ఉంచి ప్రజల పరిష్కారాలు కోరుతూ అంటే ప్రజల సంప్రదింపులు కోరుతూ వాళ్ళకి నచ్చినవి అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఈ శాట్ నావ్ పాలసీని తన వెబ్సైట్ లో ఉంచిందనమాట. శాట్ నావ్ పాలసీ 2021 భారతదేశ ఉపగ్రహ నావిగేషన్ యొక్క సమర్థవంతమైన అభివృద్ధి కోసం రూపొందించబడింది. ఈ శాట్ నావ్ పాలసీని డిఓఎస్ తయారు చేసింది. డిఓఎస్ అంటే ఏంది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఎప్పుడు ఏర్పడిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మైటీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మంత్రిత్వ శాఖ. మైటీ అనేది క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ కిట్ ని తయారు చేస్తుంది, టూల్ కిట్ ని తయారు చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ పరిశోధనకు సహాయపడడానికి న్యూఢిల్లీలో జరిగిన ఒక హైబ్రిడ్ ఈవెంట్ సందర్భంగా మైటీ క్యూసిమ్ అనే క్వాంటమ్ కంప్యూటింగ్ టూల్ కిట్ ని తయారు చేసింది. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ టూల్ కిట్ ని మైటీ అనేది ఎలక్ట్రానిక్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సంస్థ తయారు చేసింది క్యూసిమ్ అనే క్వాంటమ్ సిమ్యులేటర్ టూల్ కిట్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ ని 300 మీటర్స్ దూరంలో టెస్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏంది చెప్పండి? ఇస్రో, DRDO, HAL, BHAL. ఆన్సర్ కామెంట్స్ రూపంలో తెలపండి. సో మళ్ళీ ఒకసారి చదువుతాం. ఈ స్లైడ్ లో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ లేవు, అందుకని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫాస్ట్ గా లాగిన్ చేస్తున్నాను. మైల్యాబ్ కోవిసెల్ఫ్ అనేది
భారతదేశం మొట్టమొదటి హోమ్ కోవిడ్ టెస్ట్ కిట్ అనమాట. దాన్ని తయారు చేసింది ఎవరు? మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. కోల్డ్ చైన్ నిర్వహణ కోసం అంటే కోల్డ్ చైన్ నిర్వహణ కోసం రియల్ టైం ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి యాంబీ ట్యాగ్ అనే ఐఓటీ పరికరాన్ని అభివృద్ధి చేసింది. 3 కలిసి తయారు చేస్తాయి. ఐఐటి రోపార్ ఒకటి, పంజాబ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆవాద్ ఒకటి, నెక్స్ట్ స్టార్టప్ దానికి చెందిన స్టార్టప్ స్క్రాచ్ నెస్ట్ అనేది 3 కలిపి. కార్ట్ సెల్ థెరపీని ముంబైలో ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. కార్ట్ సెల్ థెరపీ అంటే చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అనమాట. ముంబైలో టెస్ట్ చేశారు దీన్ని. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ లో నిర్వహించారనమాట. దీన్ని ఐఐటి బొంబాయి, టాటా మెమోరియల్ 2 కలిపి నిర్వహించాయి. బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ కర్ణాటక చెందిన ఒక స్టార్టప్ అనమాట. ఈ స్టార్టప్ అనేది అంతరిక్షంలో ట్యాక్సీ లాగా పనిచేసే ఒక ఆర్బిటాల్ ట్రాన్స్ఫర్ వెహికల్ ని నిర్మిస్తుంది. నెక్స్ట్ పసిఫే అనేదాన్ని ఇండియన్ యొక్క సైంటిస్టులు లీడ్ చేస్తున్నారు. ఇదేం లేదు, ఈ నక్షత్రాల నుంచి కాంతి ధ్రువం అది వస్తుంది కదా, దాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన ఒక ప్రోగ్రాము. నెక్స్ట్ 3 ఉపగ్రహాలను కనుక్కున్నారు. ఎవరెవరు? బాలభారతి, అజ్ముకిల్. వాళ్ళిద్దరెవరు? స్టూడెంట్ అండ్ టీచర్ అనమాట. నాసా నిర్వహించిన అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారం కింద ఈ 3 ఉపగ్రహాలు కనుక్కున్నారు. ఆ 3 ఉపగ్రహాల పేర్లు BBM 2101, BBM 2102, BBM 2103. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ ఏంటిది? అది వ్యాక్సిన్ లెడ్జర్. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్లాట్ఫామ్ పేరు వ్యాక్సిన్ లెడ్జర్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ని అమలు చేయడానికి స్వాటిక్ తో ఎవరు? టెక్ మహేంద్ర ఒప్పందం కుదుర్చుకుంది. ఇంపార్టెంట్ ఏం కాదు. శాట్నవ్ అనేది శాటిలైట్ నావిగేషన్ పాలసీ 2021 ని దీన్ని DOS డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తయారు చేసింది అనమాట. దీన్ని తయారు చేసి శాటిలైట్ రంగంలో అదే నావిగేషన్ పాలసీ రంగంలో ఏమైనా మార్పులు కావాలా, చేర్పులు కావాలా అన్నట్టు తన వెబ్సైట్ లో పెట్టేసి దాన్ని రివ్యూస్ అడిగింది అనమాట. ప్రజల్ని రివ్యూస్ ఇమ్మంది. మైటీ న్యూఢిల్లీ నుంచి క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ కిట్ ని తయారు చేసింది. మైటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంస్థ అనమాట. మంత్రిత్వ శాఖ. అది క్యూసిమ్ అనే క్వాంటమ్ సిమ్యులేటర్ టూల్ కిట్ ని ప్రారంభించింది. అంతకంటే ఇంపార్టెంట్ ఏం లేవు. జస్ట్ 4-5 టాపిక్లు జస్ట్ చదివేయండి, గ్లాన్స్ ఉంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, ఈ స్లైడ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు.